రెండవ రాజుల గ్రంథము 11వ అధ్యాయము. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషబ అమజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించెను. కనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. 7వ సంవత్సరమందు యెహోయాదా కావలి కాయు వారి మీదను రాజదేహ సంరక్షణ మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరములోనికి వారిని తీసుకుని పోయి యెహోవా మందిరమందు వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజు కుమారుని కనపరిచి ఇలాగూ ఆజ్ఞాపించెను. మీరు చేయవలసినదేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు 3 భాగములై ఒక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై ఉండవలెను, ఒక భాగము సూరు గుమ్మము దగ్గర కాపు చేయవలెను, ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను. ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని ఉండవలెను. మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై ఉండవలెను. మీలో ప్రతి మనిషి తన ఆయుధములను చేతపట్టుకుని రాజు చుట్టూ కాచుకొని ఉండవలెను. ఎవడైనను పంక్తుల్లో ప్రవేశించిన ఎడల వాని చంపవలెను. రాజు బయలుదేరి సంచరించున్నప్పుడెల్లా మీరు అతని యొద్ద ఉండవలెను. శతాధిపతులు యాజకుడైన యెహోయాదా తమకిచ్చిన ఆజ్ఞలన్నిటినీ ప్రకారము చేసిరి. ప్రతి మనిషి తన మనుషులను తీసుకొని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను. యాజకుడు మందిరంలో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపు కాయు వారిలో ప్రతి మనిషి తన ఆయుధములను చేతపట్టుకొని బలిపీఠము చెంతను మందిరము చెంతను మందిరము కుడి కొన మొదలుకొని ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలిచిరి. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి తరువాత వారు అతని పట్టాభిషక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగును గాక అని చాటించిరి. అతల్య కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమందున్న జనులు దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు అధిపతులను బాకా ఊదువారును రాజునొద్ద నిలవబడుటయు దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము అని కేకవేయగా యాజకుడైన యెహోయాదా సైన్యములోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి, ఆమె వారిని ఖడ్గము చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను. కనుక రాజమందిరములోనికి గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకుని చంపిరి. అప్పుడు యెహోయాదా జనులు యెహోవా వారని ఆయన పేరిట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను. మరియు అతడు రాజు పేరిట జనులతో నిబంధన చేయించెను. అప్పుడు దేశపు జనులందరూ బయలుగుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలునకును యాజకుడైన మత్తాతును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుష్యులను నియమించెను. అతడు శతాధిపతులను అధికారులను కాపు కాయు వారిని దేశపు జనులందరినీ పిలిపింపగా వారు యెహోవా మందిరములో నున్న రాజును తీసుకొని కాపు కాయు వారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనం మీద ఆసీనుడాయెను. మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గము చేత చంపిన తరువాత దేశపు జనులందరూ సంతోషించిరి. పట్టణమును నిమ్మళముగా ఉండెను. యావాషు ఏల ఆరంభించినప్పుడు అతడు 7 ఏండ్ల వాడు. ఆమేన్.